ఏదో తిన్నారా? అందరూ బానే ఉన్నారు కదా, నాకేమో ఏదో తేడాగా అనిపిస్తుంది. అర్థం కావడం లేదు. ఏమంటున్నావు అన్నయ్య? ఏం తింటారు? పెద్దమ్మ ప్లీజ్ చెప్పండి, ఎప్పటి నుండి అడుగుతున్నావు. నేను చెప్తాను అన్నయ్య, నేను చెప్తాను. కాదండి అమ్మా, మీరు సరేనంటే నేను అందరికీ చెప్పేస్తాను. అయితే చెప్తున్నాను ఏం జరిగిందో. మేము అమ్మ వాళ్ళ ఊరు నుండి ఇంటికి బయలుదేరినప్పుడు అకస్మాత్తుగా మాకు అమ్మ స్నేహితుడు బోజు అన్నయ్యను కలిసాం. అంతే, అదే గుర్తొస్తుంది. ఏదైనా కానీ వదినా, మీకు ఆలస్యం అవుతుంటే కనీసం మాకు చెప్పాల్సింది. మేమందరం మీ గురించి ఆందోళన పడ్డాం. సారీ బాబాయ్ గారు, నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిందో నేను చూసుకోలేదు. ఒకవేళ తెలుసుంటే టెంపో డ్రైవర్ ఫోన్ తీసుకుని ఫోన్ చేసుండేదాన్ని. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేదాన్ని. ఎవరికైనా బాధ్యత ఉందా? మనసు అనిపించగానే ఇలా గుంపుగా తయారై షికార్కి వెళ్ళిపోయారు. ఈ దెప్ప పొడుపులు ఎవరి మీద? ఇక ఎవరికేం చెప్పను వదిన. ఇంటి పరిస్థితి ఇలా తయారైంది కదా, అది చూస్తే ఏమీ అనాలనిపించటం లేదు. ఇన్ని రోజులుగా మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉండేది, అంతా బాగా చూసుకుంటారని. కానీ మీరు మీ కొత్త కోడల్ని తీసుకుని ఇలా గంతులు వేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరిది మర్చిపోకండి, మీరు ఈ ఇంటి కోడలు అని. నేనేమీ మర్చిపోలేదు ఠాకూర్ గారు. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఈ ఇంటి ఆడపడుచు అని, ఎప్పుడో మీకు పెళ్లి చేసి పంపించేశారని. మీరు ఈ ఇంట్లో ఉంటున్నారంటే దాని అర్థం ఇంటి ప్రతి విషయాల్లోనూ వేలు పెట్టాలని కాదు. నేను మీకు ఆ హక్కు ఇచ్చానా? నేను మీ పెద్ద వదినను. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వయసులోనూ వరుసలోనూ మీరు నాకంటే చిన్నవారని ఎప్పుడు గుర్తుంచుకోండి. అర్థమైందా? అమ్మా అమ్మా చాలు, వదిలేయండి. పెద్దమ్మకు నచ్చినప్పుడు మీరు ఏమీ అనకండి. ఆవిడ బుర్రల్లో ఇవన్నీ ఎవరు నింపుతున్నారో మనకు క్లియర్గా తెలుసు కదా. ఇదంతా ఆవిడతో ఎవరు చేస్తున్నారో కూడా. ఇంటి గురించి ఎవరికి పట్టదంటే పట్టదంతే. అందరూ కలిసి వెళ్ళిపోయారు. నీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువైపోతుంది. నన్ను అడగకుండా ఎలా వెళ్ళావు నువ్వు? నన్ను పెద్దమ్మ తనతో తీసుకెళ్లారు, అందుకే వెళ్ళాను అంతే. వా వా వా, చాలా బాగుంది. ఇంట్లో అబ్బాయిలు పని నుండి తిరిగి వచ్చాక ఆకలితో ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్కరికైనా బాధ్యత ఉందా? లేదు. అందరూ కలిసి గంతులు వేసుకుంటూ తిరగడానికి వెళ్ళిపోయారు. అరే, పెద్దమ్మ పిలిస్తే అందరూ వెళ్ళడం అవసరమా? అరే, నలుగురిలో ఒక్కరైనా ఇల్లు చూసుకోవడానికి ఉండొచ్చు కదా. మేమేం నేరం చేశాం అత్తయ్య? ఒకరోజు విషయమే కదా. మాకు రావడానికి కేవలం గంట మాత్రమే ఆలస్యమైంది. మీరంతా ఇక్కడే ఉన్నారు కదా, మీరేదైనా చేసి పెట్టొచ్చు కదా. కానీ మీరు కూడా వీళ్ళకేమీ ఇవ్వలేదు, ఇలా ఆకలితో ఉంచారు. ఎందుకు? మీ అబ్బాయిని మీరు ఇంతగా ప్రేమిస్తారు కదా, మరి వారిని ఇలా ఆకలితో ఎందుకు ఉంచారు? మరి చిన్నమ్మగారు, మీరు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, మీరు చక్కగా ఉన్నారు. మీరు అనుకుంటే మీ కొడుకుల కోసం ఏదైనా వండొచ్చు కదా. కానీ మీరు కూడా ఏమీ వండలేరు కదా. అదే అమ్మ ఉంటే అమ్మ ఖచ్చితంగా తన కొడుకుల కోసం ఏదో ఒకటి వండేది. తన కొడుకులు ఆకలితో ఉండటం అమ్మ భరించలేదు. అమ్మ ఇప్పటికీ పని చేయాలనుకుంటున్నారు,
మేమే కోడళ్ళమే ఆవిడని చేయనివ్వడం లేదు. కానీ పిషుముని మీరు, మరి చిన్నమ్మ గారు, మీరిద్దరూ ఎప్పుడూ అమ్మకు వంటలు సాయం చేయలేదట. నేనలా విన్నాను. అత్తయ్య గారు అంటారు తను ఇంటి ఆడబిడ్డ అని, తను వంటిట్లోకి వెళ్ళడం సరికాదని. చిన్నమ్మ, మీరేమో మీకు మంట అంటే భయం అని చెప్తారు, సో మీరు వంట ఇంట్లోకి వెళ్ళలేరట. చిన్నమ్మ, మీరు కూడా ఈ ఇంటి కోడలే. అలానే మేం నలుగురం కూడా ఈ ఇంటి కోడళ్ళమే. ఇప్పుడు ఇదే మాట మేం నలుగురిలో ఎవరైనా అంటే మా మాట వింటారా? ఏమన్నావు నువ్వు? నన్ను ఇంతగా అవమానిస్తావా? వింటున్నారా మీరు? విన్నారుగా ఇదేమన్నదో? ఏమీ మాట్లాడరే, ఎందుకు మౌనం? అంతా వింటూనే ఉన్నాను. వదిన, మీ ముందే ఈ అమ్మాయి ఏదేదో మాట్లాడుతోంది. మీరేమంద్రా? ఏం చెప్పను మరిది గారు, నిజం ఇదే కదా. ఇంటి కొడుకులు ఆకలితోనే ఉన్నారని. సరే, కోడళ్ళు నా వెంట వెళ్ళారనుకుందాం. ఈ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, తమ కొడుకులకు ఏదో ఒకటి చేసి పెట్టచ్చు కదా. చెప్పు చిన్నదానా, ఠాకూర్ గారు ఎందుకు చేయలేదు? అమ్మా, మీరు కోప్పడకండి. నేను ఇప్పుడే వంట చేస్తాను, త్వరగా ఏదో ఒకటి వండేస్తాను. ఎందుకక్క? మేము ఒక్క రోజే కదా బయటికి వెళ్ళింది, తిరిగి అలసిపోయి వచ్చాం. ఒక్క రోజైనా అత్తయ్య గాని చిన్నమ్మ గాని వంట చేయలేరా? నువ్వేమంటావు? మేం వంటిట్లోకి వెళ్ళి గిన్నెలు తోమి వంట చేయాలా? మరి మీరేమో ఇలా తిరుగుతూ ఉంటారా? ఇందులో సమస్య ఏంటి? ఏదో ఒక రోజు మేము తిరగడానికి వెళ్తే అదేం నేరం అయిపోదు కదా. అయినా సరే, మేం మీ అందరి కోసం మధ్యాహ్నం వంట చేసి వెళ్ళాం కదా. మధ్యాహ్నం భోజనమే కాదు, సాయంత్రం టీ కూడా చేసి వెళ్ళాం. సరే, ఇప్పుడు మీరు చేయలేదు కాబట్టి వదిలేయండి. మేము వంటిట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వండుకుంటాం. అక్క, పదండి, నేను మీతో కిచెన్కి వస్తాను. త్వరగా ఏదో ఒకటి చేసేద్దాం. మీరిద్దరు అవి తీసుకురండి, మేమందరం కలిసి ఏదో ఒకటి వండేస్తాం. ఈ అవమానానికి పరిష్కారం కాకపోతే నేను చెప్తున్నాను, నేను ఇక ఈ ఇంట్లో ఉండను. ఇక చాలు. చూస్తున్నావా పొల్టు, మీ అమ్మ తన పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతోంది. అందుకే నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. నన్ను ఎంతగా అవమానిస్తున్నారో చూస్తున్నావా పల్టు? పుట్టింట్లో అవమాన భారంతో బతుకుతున్నారు ఠాకూర్ గారు. నేను నా అత్తారింట్లో. ఏమో అకస్మాత్తుగా అక్కకి ఏమైందో, లేకపోతే ఇలా కొద్ది రోజుల్లోనే మారిపోదు. ఇది ఖచ్చితంగా కోడలు చేసిన పని. అక్క ఇలా మారిపోదు. ఏదో రకంగా వీళ్ళ ఆవిడను తమ వశం చేసుకున్నారు. చాలు చాలు, అలసిపోయి వచ్చాను. స్నానం చేసి పూజలో కూర్చోవాలి. ఇక్కడి నుండి వెళ్ళండి, గుంపుగా ఉండకండి. వదినా, మీరెప్పుడు ఇలాగే మాకు చెప్పకుండా మీ కోడళ్ళని తీసుకుని షికారుకి వెళ్ళిపోతారా? అవును, నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తాను. ఎందుకంటే ఈరోజు చాలా ఆనందంగా గడిచింది, చాలా సంతోషంగా ఉంది. వదిన, మీ పుట్టింట్లో అంతేముంది అంత ఆనందంగా గడవడానికి? మీ పుట్టింట్లో మీ ఇద్దరు నిరుపేద తమ్ముళ్ళు తప్ప ఇంకేమీ లేదు. మాట జాగ్రత్త ఠాకూర్ గారు. నా తమ్ముళ్ళు ధనవంతులైనా పేదవారైనా వాళ్ళెవరైనా నాకు తమ్ముళ్ళు. మీ అందరిలో నేను ఎప్పుడూ నా నెత్తి మీద పెట్టుకున్నాను, కానీ మీరు నా ముందే నా తమ్ముళ్ళను అవమానిస్తున్నారు. మీ అందరి వల్లే, మీ వల్ల నా పుట్టింటి వాళ్ళతో నా సంబంధం తెగిపోయింది. ఈరోజు కేవలం చిన్న కోడల వల్లే నా తమ్ముళ్ళ ముఖం చూడగలిగాను. దీనివల్లే నాకు నా బాల్యం మళ్ళీ దొరికింది. మీరు నా తమ్ముళ్లతో నన్ను కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు. నా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు వాళ్లతో ప్రవర్తించే తీరు చూసి
వాళ్ళు ఇక్కడికి రావడమే మానేశారు. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు మీ మాటలేవి వినాలని లేదు. ఇది నా ఇల్లు, నాకేది సరైనదనిపిస్తే అదే చేశాను, గుర్తుంచుకోండి. ఈ ఇల్లు మీ పెద్దన్నయ్య కట్టారని మర్చిపోకండి. ఇప్పుడు ఆయన ఈ లోకల్లో లేరు, కాబట్టి ఈ ఇంటి యజమానురాల్ని నేను. పూర్వీకుల భవనం శిథిలమైపోతే అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మీ పెద్దన్నయ్య ఈ ఇల్లు కట్టారు. ఆయన కోరికల్లా ఒకటే, ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండాలని. నేను ఈరోజు ఆయన కోరిక నెరవేర్చడానికి అదే ప్రయత్నం చేస్తున్నాను. కానీ దాని అర్థం ఇది కాదు ఠాకూర్ గారు. మీ ప్రతి మాటను నేను వింటానని అనుకోకండి.